ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి దోపిడీకి అనుకూలంగా లిక్కర్ పాలసీని సిద్ధం చేసుకున్నారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో విక్రయించిన లిక్కర్ కారణంగా లిక్కర్ సేవించిన వారికి ఆరోగ్యం దెబ్బతిందని, ఆంధ్ర రాష్ట్ర ఆదాయం నష్టపోతుందని, మద్యపాన నిషేధం చేస్తున్న వైఎస్ జగన్ 2024 సంవత్సరంలో కూడా ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. వైఎస్ జగన్ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు, కానీ ఈసారి ప్రజలు ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. లిక్కర్ పాలసీ గురించి సభలో ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. కొత్త నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ పాలసీ తీసుకురావడానికి గల కారణాలు గత ప్రభుత్వంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల టోటల్ ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రకాలుగా భ్రష్టు పట్టించినటువంటి విధానం చూసాం. వాళ్ళ దోపిడీకి అడ్డదారు లేకుండా చేసుకున్నటువంటి విధానాలు చూసాం అధ్యక్ష. దాంట్లో ప్రధానమైంది కూడా ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా చాలా అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు నష్టపోయినాయి. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా చూసుకుంటే అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రచార సభల్లో చాలా సభల్లో ఆయన చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. తర్వాత ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధాన్ని దశల వారీగా చేస్తానని చెప్పి, ఎందుకంటే ఆడబిడ్డలందరూ కూడా నమ్మారు మద్యపాన నిషేధం చేస్తారేమో అని చెప్పి నమ్మారు. కానీ వచ్చిన తర్వాత ఆయన దాన్ని పక్కన పెట్టి నేను దశల వారీగా చేస్తానని చెప్పి ఫస్ట్ అక్కడే అబద్ధాలు ఆడటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చివరిగా ఆయన ఏం చెప్పారు, కేవలం 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది చేయకపోతే 2024 ఎన్నికలకు వెళ్ళమని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాంటిది ప్రారంభంలో ఏం చేశారు, 2934కి దుకాణాలని తగ్గించారు అధ్యక్ష. తగ్గించి మళ్ళీ ఏపీటీడీసీ కింద 458 షాపులు, అవి కాకుండా మళ్ళీ 3392 షాపులు పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మళ్ళీ వేరే తీసుకున్నారు అధ్యక్ష. ఇవి ఒక 3392 షాపులు మళ్ళీ పెంచారు అధ్యక్ష. ఇవి కాకుండా 840 బార్ సంఖ్యను కూడా అలాగే ఉంచడం జరిగింది.